శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానా ఏకదంతం ఉపాస్మహే. శ్రీ శ్రీ ప్రేమానంద గురువుల పాదపద్మలకు నమస్కారములు. ఆయన వ్యాసాశ్రమంలో చదువుకున్నాడు. వ్యాసాశ్రమంలో చదువుకొని గండికి వచ్చాడు. మా అమ్మ లక్ష్మమ్మ పరిచయం అయింది. ఆ పరిచయంతోనే స్వామి మాకు కూడా సుపరిచితుడు అయినాడు అనమాట. ఆయనకు మా అమ్మ పాలు తీసుకురావడము, ఎవరైనా ఏదైనా పోస్ట్, ఆయనకు పుస్తకాలు అవి ఇవి వస్తాయి. వీరినగట్టపల్లి పోస్ట్ వస్తే ఎవరికి ఇస్తారు? ప్రేమానంద స్వామి అంటే లక్ష్మమ్మ ఏదో తీసుకుపోయి ఏమని చెప్తే మా అమ్మ తీసుకొచ్చి ఇస్తూ ఉన్నది. దాంతో ఆయనగా మా అమ్మ మొదటి శిష్యురాలు అయిపోయింది. ఆమె తర్వాత మేము, మా అక్క, మా పిల్లలు అందరూ కూడా ఆయనకు శిష్యులుగానే అయిపోయినాం అనమాట. ఏ కార్యక్రమైనా కూడా ఆయన తలుసుకొని చేస్తే ఎప్పటికి కూడా మనకు అపజయం అనేది ఉండదనమాట. ఇంతవరకు స్వామి చెప్పినట్టు మనం కోరికలతో రాకూడదు. మొట్టమొదట కోరికలు అనేది ఉండకూడదు. మన చేతనైన పని మనం చేస్తున్నాము, ఇదంతా దైవకృప, దేవుడు నడిపిస్తున్నాడు అని చెప్పి మనము చేయగలిగితే ఏ పని అయినా కూడా ఆయనే చూసుకుంటాడు. మనము ఎటువంటి కోరికలు ఉండకూడదు. ఇక్కడికి చాలామంది నువ్వు రోజు గండికి పోతావు కదా, స్వామి ఏం చెప్తాడు, మేము వస్తామంటే మేము అటువంటి వాళ్ళను రావద్దని చెప్తాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేది భక్తి మార్గము మనం తెలుసుకునేదానికి తప్ప కోరికలతో నాకు ఈ కోరిక ఉంది, మా అమ్మాయికి మ్యారేజ్ కాలేదు, నాకు అప్పులు ఉన్నాయి, నాకు మా కొడుకు ఉద్యోగం రాలేదు, ఇవన్నీ స్వామి చెప్తాడంటే ఏమి చెప్పడు ఆయన. ఆయన చెప్పేది ఏంది? మొట్టమొదటి వాక్యం ఏంది? మద్యము మాంసం మానండి. మొదట గుర్తుపెట్టుకోవాల్సింది మద్యం మాంసం మానండి, చెడు మార్గం విడండి, దైవ స్మరణ చేయండి అని చెప్తాడు. అంతే. మనం కూడా వాళ్ళకు చెప్పాల్సింది కూడా అంతే. చాలామంది ఆయన ఏదో చెప్తాడు, ఏదో చేస్తాడు, లేకపోతే అంతేనా అట్లా ఎడగంటే మేము రామంటారు. రాకపోతే నీకు నష్టంలే. ఆయన ఎందుకంటే మన ద్వారా మనం వాళ్ళు పిలుచుకొచ్చి స్వామి ఏం చెప్పలేదు, నువ్వు పిలుచుకొచ్చినావు అని చెప్పి మళ్ళీ మన నిష్ఠూరు పడతారు. అందుకని మనం కూడా ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని నమ్మి, గురువుని నమ్మిన వానికి ఎటువంటి అపకారం జరగదు, మేలే జరుగుతుంది. అది మనమందరము తెలుసుకున్న వాళ్ళం కాబట్టి మనం ఎంత ప్రయాస ఓడ్చుకొని ఇక్కడికి వస్తున్నాము. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అవుతున్నది. కానీ మేము ఖచ్చితంగా వేసవి సెలవుల్లో, మేము టీచర్గా పనిచేస్తున్నాం కాబట్టి మిగతా రోజుల్లో వచ్చేదానికి వీలు ఉండదు కాబట్టి వేసవి సెలవుల్లో స్వామి వాళ్ళు మాకు అవకాశం ఇస్తారు. మేము ప్రతి వేసవి సెలవుల్లో ఒకరోజు వచ్చి చేసిపోతాము. మిగతా శివరాత్రికి కూడా ఇక్కడ బాగా జరుగుతుంది. శివరాత్రి రోజు అయితే వాళ్ళ స్వామి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు అందరూ కూడా వస్తారు. ఒక వారం రోజులు కూడా ఇక్కడ ఉంటారు. ఆయన గురించి మనకు చాలా విషయాలు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఆయన ఎన్నిసార్లు పిలిచినా కూడా వాళ్ళ ఇంటికి పోలేదనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత, గండికి వచ్చిన తర్వాత. ఎందుకంటే నా భక్తాదులు నన్ను చూసుకుంటారు అనేది ఆయన యొక్క ప్రగాఢ విశ్వాసం అన్నమాట. ఆయన భక్తిని కోరుకోండి, దేవుని స్మరించండి, మంచి వాక్యాలు పలకండి, మంచి నేర్చుకోండి, ఆ మంచితోనే దైవత్వం ఉంది, దానివల్ల మీరు ప్రయోజకులు అవుతారు అని చెప్తాడు తప్ప ఏ రోజు కూడా నాకు ఇది తెచ్చి ఇవ్వండి, అది తెచ్చి ఇవ్వండి, లేకపోతే ఇంకోటి దాండి అని ఎప్పుడు చెప్పడు. అసలు ముందు స్వామి డబ్బు కూడా తగలడు. ఆయన మీరు చూసినారో లేదో, డబ్బు కూడా ముట్టాడు, కట్టెతోనే పక్కకు దోస్తుంటాడు. ఈ శిష్యులు వీళ్ళ దగ్గరికి ఇచ్చేసి ఆశ్రమానికి కావాల్సినటువంటి ఏవైనా కావాలంటే వీళ్ళే చూసుకుంటారు. మిగతా ఆయన డబ్బు మీద వ్యామోహం ఉండి ఇంకా ఇంకొకటి నీ కోరిక నేను వేస్తాను, లేకపోతే ఇంకోరికి మీ వానికి ఉద్యోగం ఇస్తూ చేస్తాను, లేదంటే మీ పిల్లలకు ఆరోగ్యం లేకపోతే నేను చేస్తాను, తాయి తెస్తాను అనే అటువంటి వాక్యాలు ఎప్పుడు చెప్పలేదు స్వామి. మిగతా వాళ్ళకు కూడా మనము సూచించాల్సిందే అదే. ఆయన దగ్గరికి పోతే ఏం చెప్తాడు అని ఏం లేదు, ఆయన దేవుని నమ్ముకోమని చెప్తాడు. భక్తి మార్గమే మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తున్నాడు. ఈయన దగ్గరికి ఒకసారి వస్తే మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా ఆయన మర్చిపోడు. ఎందుకంటే మేము 94 నుంచి అక్కడ ఉన్నాము నల్లపరెడ్డిపల్లిలో. మార్కండేయ రెడ్డి అని లేవు సార్ లేని ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. మేము 12 ఏళ్ళు ఉన్నాము.
కానీ ఆయన ప్రతిసారి అడుగుతాడు, మార్కండేయ రెడ్డి వచ్చాడా అని. అంటే ఆయనకు వీలైతే వస్తాడు స్వామి చెప్పి చేస్తాడు. కాబట్టి మన వాళ్ళ మీద ప్రేమ ఉండాలి అని చెప్పేదానికి ఆ ప్రేమానంద స్వామి గారికి మరొకసారి మనము ధన్యవాదాలు తెలపాలి. ఒకసారి మనిషిని గుర్తుపెడితే ఎప్పటికీ ఆయన మర్చిపోడు. అది కూర్చోండి సార్. అట్లా అందుకోసమని ఆయన మళ్ళీ మేము ఫోన్ చేస్తే ఖచ్చితంగా వస్తాం సార్, వస్తాను, నాకు వీలు లేదు ఇది చెప్పాను. అట్లా అందరి మీద ప్రేమ మమకారము ఆయనకు ఉన్నాయి. అతను మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు ఎట్టి పరిస్థితుల్లో కాదు. దైవాన్ని నమ్మండి, సత్యమేవ జయతే. స్వామి చెప్పేది సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది అని చెప్తాడు తప్ప ఇంకా ఎటువంటి ఆయన సలహాలు చెప్పడు. దేవుని నమ్మండి, దేవునితోనే అన్నీ అవుతుంది. మీరే మీ మనసులోనే దేవుని ధ్యానం చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి అని చెప్పి చెప్తున్నమాట. అంతేగాని మిగతా మాదిరి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడు. అతల మీద డబ్బే ముట్టడు ఆయన. నేను చూసిన చాలాసార్లు కూడా ఇస్తే కూడా కట్టెతో అట్లా పక్కకు దోసేస్తుంటాడు. దాన్ని ఎప్పుడైతే మనము డబ్బు మీద వ్యామోహం లేకుండా మనము ఉంటామో అప్పుడు మనకు దేవుడు కూడా ఏదో విధంగా సమకూర్చి చేస్తాడనమాట. మా స్వామి అంత గొప్పతనము, ఆయన యొక్క గొప్పతనం వల్లనే మనము ఇంతవరకు ఉన్నామన్నమాట. స్వామిని నమ్ముకొని ఉన్నవాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. అందుకే దైవభక్తిని మించింది ఏది లేది అని చెప్తాడనమాట. ఇప్పుడు సత్యమేవ జయితే ప్రతిసారి చెప్పేది కూడా ఆయన అంతే. మనకు చేతనైతే ఇతరులకు సహాయం చేయాలి, కీడు చేయకూడదు. అదే గొప్పతనం. నువ్వు సహాయం చేయకుండా ఇబ్బంది లేదు, కానీ కీడు చేయకుండా ఉండడమే నువ్వు వానికి చేసిన మేలు అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు అనమాట. ఆయన ఒక పూట భోజనమే చేస్తాడు, ఎన్నో గ్రంథాలు చదివినాడు. అసలు ముందు భగవద్గీత అవన్నీ కూడా 18 అధ్యాయాలు ఆయన నోటి శ్లోకం ఏ అధ్యాయంలో అడిగినా కూడా చెప్పగలుగుతాడు. మిగతా ఎక్కడ మేము వేరే చోట చూసి చేసినా కూడా వాళ్ళు పుస్తకాల దగ్గర పెట్టుకొని చెప్తారు, కానీ అటువంటి ఈయన అట్లేం లేదు. ఆయన ఎప్పుడు కూడా దైవ ధ్యానంలో ఉండి నేను ప్రజలకు ఏం చెప్పాలా, నా శిష్యులకు ఏం చెప్పాలా అనే ఆలోచనతో ఉండే తప్ప వేరే ఆలోచన లేదు. ఆ స్వామి యొక్క కృపకు మనమంతా పాత్రలదామని మీరు కూడా మీ పిల్లలకు కానీ ఎవరికైనా కూడా మంచి జరగాలని చెప్పాలి తప్ప ఆయన దగ్గరికి పోతే ఏదో చెప్తాడరా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు చెప్పకూడదు, పిలిచకూడదు. ఆయనకు చెడ్డ పేరు వస్తుంది స్వామికి. ఏమంటే నేను నమ్ముకొని వచ్చినా నేను స్వామి ఏం చెప్పలేదు, నువ్వేమో రమ్మని చెప్పినావు, ఏం జరగలేదని అంటారు. కాబట్టి అటువంటి ఆయన ఎప్పుడూ చెప్పడు. దేవుని నమ్ముకోవాలా. ఓం శాంతి.